సత్య గారు మీ మీద ట్రోల్ అవుతున్న అంశాలు సత్య గారిని పొమ్మలు లేక పొగ పెట్టారు అంటారు, నిజమా అది? ఎవరైనా ఉన్నారా అలా పొగ పెట్టిన వాళ్ళు? సార్ ట్రోల్ చేస్తే చేసుకోనండి. నేను ఐ బిలీవ్ వాట్ ప్రతిదీ మీడియాలో మనం పంచుకోలేము. కొన్నాళ్ళు ట్రోల్ చేసుకుంటారు, ఆ తర్వాత ఆపేస్తారు. కాదు, వాస్తవం ఏంటన్నా తెలియాలి కదా. మీరు ఏంటంటే ఓపెన్ గా మాట్లాడే సార్, వాస్తవానికి నా లెటర్ పబ్లిక్ లో ఉంది. నేను ముందే ఎందుకు రిజైన్ చేస్తున్నాను ఇచ్చాను. ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా పొమ్మని లేక పొగ పెట్టడం ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు గౌరవంగా మీరు వెళ్ళారు పక్కకి, కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఒక ఆఫీస్ నుంచి ఈయనకి మాకు ఎటువంటి సంబంధం లేదు, పార్టీకి లేదండి. కదండి, మీరు కూర్చోండి. నా స్టేట్మెంట్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. దానివల్ల పార్టీ ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు పడకూడదంటే వాళ్ళకి షీల్డ్ కావాలి. అక్కడ బొలిశెట్టి సత్యనారాయణ స్టేట్మెంట్స్కి మాకు సంబంధం లేదన్నారు, కానీ బేసిక్గా అనుబంధం లేదు. బేసిక్గా అనుబంధం ఏంటంటే ఆయన చెప్పిన మాటలతోటి. ఎందుకంటే ఆయన వ్యతిరేకిస్తాడు ఇప్పుడు ఎలాగైనా. తర్వాత మళ్ళీ ఎందుకు అక్కడ నెక్స్ట్ ఇంకోటి పొమ్మన లేక కాదు కదా, నేను అక్కడ ఉండడం ఇష్టం లేక పైకి రావడానికే కదా నేను అప్లికేషన్ పెట్టింది. ఇది పబ్లిక్ చేయాల్సిన అవసరం ఉందా? ఎందుకు అక్కర్లేదు కదా. వాళ్ళు లెటర్ ఇవ్వడం మీకు బాధ అనిపించలేదండి? అస్సలు సంవత్సరాలు చేసి సార్ అస్సలు లేదు. అసలు బాధపడడం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా ఆశ ఉంటే బాధ వస్తుంది. వ్యామోహం వలన జనించు దుఃఖం అని ఒక సామెత ఒకటి ఉంది. దుఃఖం ఎక్కడి నుంచి జెనిసిస్ ఆఫ్ సారోనెస్ ఏంటంటే ఏదో ఒక ఆశ. ఆశ అనేది లేనివాడికి దుఃఖం ఎక్కడ వస్తుంది? సార్ మీకు ఆశ లేదండి. బొలిశెట్టి సత్య గారికి ఫాలోవర్స్ ఉంటారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకుని పార్టీకి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళందరినీ రోడ్డు మీద వదిలేసి మీకు ఏ ఆశ లేదు, నేనేమో పర్యావరణం చూసుకుంటాను, ఇంకోటి చూసుకుంటాను అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నేను ఒకటి చెప్పనా, ఒక సన్యాసి వెనకతలు వెళ్తున్నారు అనుకోండి, ఆ సన్యాసి ఇలా చేయాలనుకుంటే కుదరదు. వాడు సన్యాసి, వాడికి నచ్చినట్టు వాడు చేస్తాడు. అలాంటి బొలిశెట్టి సత్యనారాయణ వెనకతలు వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అటువంటి వాళ్ళే. ఎవడు ఆశపడి నాకు వెనకాల తిరిగితే పదవి వస్తుంది అన్నాడు ఎప్పుడు కూడా నా వెనకాల తిరగడు. వాళ్ళకి తెలిసి వెనకాల తిరిగితే పదవి రాదు, ఏదో రోజు ప్రాబ్లం వస్తుందని అయినా నా వెనకాల తిరుగుతున్నారు. నాదేమి ఇప్పుడు నేను పార్టీ నుంచి మానేసినంత మాత్రాన నాకున్న 1,19,000 దీంట్లో ఒక్కడు కూడా తగ్గలేదే, విత్డ్రా వెళ్ళిపోలేదే. కారణం ఏంటంటే నేను పార్టీని వదిలేసి వెళ్ళిపోయాను అదన్నీ కాదు, పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఆ 7 సిద్ధాంతాలు నాకు ఉంటాయి. పార్టీలో నేను ఉన్నా లేకపోయినా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మంచి జరగాలంటే లోపలుండే చేయక్కర్లా, పైన ఉంటే ఇంకా ఎక్కువ చేయొచ్చు. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను పార్టీలో? 2018లో జాయిన్ అయ్యాను. అంతకుముందు పోరాట యాత్ర అంతకుముందు చేసినప్పుడు 2014లో చేసినప్పుడు నేను నా వైఫ్ ఎక్కడ ఉన్నాం, అక్కడ చుట్టూ ఉన్నాం. కారణం ఏంటంటే లోపల ఉండి చేసేదానికంటే పైన ఉంటే ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు కూడా నేను పార్టీలో ఉండేదానికంటే పార్టీ కంటే పైకి వస్తే నేను ఎక్కువ సాయం చేయగలుగుతాను. అంతేనా? లేకపోతే అధికారం వచ్చినా సరే బొలిశెట్టి గారికి ఏమీ పదవులు లేదు అని చెప్పి ఇంకెందుకులే ఇంకెంతున్నా ఈ సేవ చేయడం అని చెప్పి బయటకు వచ్చారా? కానీ ఒక్కటండి, నాకు నేను చూడని డబ్బు కాదు, నాకు దక్కని పదవి కాదు. ఇద్దరు ఆఫర్లు అన్నీ కూడా ఎటువంటి ఆఫర్లు అంటే అటువంటి ఆఫర్లు వచ్చినాయి. ఏది నేను వద్దనుకొని వదిలేశాను. నేను 2014లో కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఒక మాట అన్నారు ఒక పెద్ద, మళ్ళీ పేరు చెప్పడం అనవసరం. సో ఎందుకు సత్య గారు మీరు 2014లో తెలుగుదేశం కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు? ఆ రోజు నాకు శరద్ యాదవ్ గారు చెప్పి కాంగ్రెస్ టికెట్ తెలుగుదేశం టికెట్ కూడా ఇప్పించారు. తెలుగుదేశం టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. గ్యారంటీగా నామినేషన్ వేస్తే గెలిచేస్తాం, ఇక్కడ గ్యారంటీగా ఓడిపోతాం. కానీ నేను ఈ గ్యారంటీ ఓడిపోయేదాన్ని తీసుకున్నా, గెలిచేదాన్ని తీసుకోవాలా. నాకు పదవులన్నా ఇవన్నిటికంటే నాకు ఏంటంటే ఇంట్రెస్ట్, ఆలోచన అన్నది బతకాలి. చెప్పాను కదా 74లో ఒక సమాజం బాగుపడాలంటే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఏ పార్టీలో ఏ పదవి తీసుకున్నా ఆ పదవి మన కాళ్ళకి అడ్డుగోడ అయిపోతుంది. సార్ 2019లో మీరు ట్రై చేశారంటే నాకు లేదు జేడీ గారికి ఇచ్చారని, 24 కూడా మీరు ట్రై చేశారు. 2019లో నేను జేడీ గారికి ఇచ్చిన మాట వాస్తవం. అప్పుడు ఆయన కళ్యాణ్ గారు కూడా అంత ఇష్టం లేదు, కానీ బలవంతంగా జేడీ గారు నచ్చగా ఇవ్వండి అని చెప్పాం. ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడు, నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నేను పవన్ కళ్యాణ్ గారి కంటే మొనగాడిన అన్నాడు. ఆ తర్వాత ఏమైంది, ఆయన జై భారత్ పార్టీని పెట్టాడు, ఆయనకి కనీసం 3,000 ఓట్లు రాలా. సో ఆయన స్థాయి ఎడుతూ ప్రజలు అక్కడ చూపించారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు 2019లో నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకోలేదు. 24లో నేను ఎంపీఏ కంటెస్ట్ చేయాలి. ఎంపీ టికెట్ ఒకటి బీజేపీకి వెళ్ళిపోయింది, ఒకటి తెలుగుదేశం వెళ్ళిపోయింది. వైజాగ్లో 2 ఎంపీలు ఉన్నాయి. నేను ఇంకొక ఊర్లో ఎంపీగా వెళ్ళడానికి నాకు ఇష్టం లేదు. సో మీకు ఆప్షన్ అయితే ఉందా, ఇచ్చారా? కాదండి, అంటే ఈ రెండిట్లో ఏదో దగ్గర కంటెస్ట్ చేసి జనసేన కంటెస్ట్ చేసి ఉంటే డెఫినెట్గా నేను ఉండేవాడిని అక్కడ. ఎందుకంటే ఆయనకు తెలుసు పీఆర్పీ టైంలోనే నాకు అనకాపల్లి టికెట్ ఇచ్చి తర్వాత అరవింద్ గారికి మార్చితే నేను వెళ్ళి ఎమ్మెల్యే చేయమంటే చేయకుండా పెందుర్తి పంచగల రమేష్కి ఇచ్చాను. సో కాబట్టి నాకేమంటే టికెట్ ఇవ్వలేదనో పదవి ఇవ్వలేదనో ఈ ప్రాబ్లమ్స్ లేవు నాకు.
నాకు రాజ్యసభ కావాలంటే కేంద్రం నుంచి ఇదివరకు తీసుకునే పరిస్థితి చాలా ఈజీగా తీసుకునే పరిస్థితి ఉంది. అప్పుడే నేను వేరే వాళ్ళకి నాకు కాదు పలానా వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. అంటే ఏంటి సత్య గారు త్యాగమూర్తి అనిపించుకోవడం ఇష్టమా? కాదండి, డిజర్వ్డ్ పీపుల్ రెస్పెక్ట్ వస్తే సొసైటీ బాగుపడుతుందండి. నాకు ఒకే ఒక్క కోరిక ఏంటంటే మంచి సొసైటీ ఉండాలి. నాకు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మా ఇంటికి వస్తానన్నారు. ఫోన్ వచ్చింది, ఇంటికి వస్తున్నారు 10 మంది. అప్పుడు ఎందుకు మీరు అడిగినప్పుడా? కాదండి, కాంగ్రెస్లో ఉన్నాను, అలిగినప్పుడు కాదు, ఓకే. కాంగ్రెస్లో ఉన్నాను. నేనంటే ఆయనకి ఇష్టం ఉంది. వస్తాను, నాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చేస్తున్నారు, మీరు ఒక 5-10 మందిని మీరు రెడీ చేసుకోండి అంటే, నా దగ్గరికి వద్దండి, శంకర ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళమనండి. ఆయనకి అప్పుడు పద్మశ్రీ రాలేదు, ఆయన ఎప్పుడో పద్మశ్రీ రావాల్సింది, రాలేదు. అటువంటి పెద్ద ఆయన దగ్గరికి వెళ్తే మంచి జరుగుతుంది, ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి ఆయన ఇంటికి వెళ్ళి కాలేదాన్ని బట్టి అయితే మరి సత్య గారిని కావాలని నేను మా ఆవిడ ఆయన ఇంటికి వెళ్ళాం, శంకర్ ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళాం. అంటే నాకేమంటే ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ పవన్ కళ్యాణ్, నాట్ ఎ ఫాలోవర్. అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వెల్ విషర్ అన్నాడు ఎప్పుడు కంటిన్యూ అవుతాడు, ఫాలోవర్ అయితే ఉంటాడో పోతాడో ఉంటుంది. వెల్ విషర్ నేను ఎప్పుడు వెల్ విషర్ని ఆయనకి. అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ గారికి డెఫినెట్గా నేను వెల్ విషర్గానే ఉంటాను, ఎందుకంటే అది నాకు ఒక అటాచ్మెంట్ దాంతో ముందు నుంచి.